హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో ఈ సంవత్సరం జరుపుకున్న వరలక్ష్మి వ్రతాన్ని వ్రత కథతో పాటు ఈరోజు నేను ఈ వ్లాగ్లో చూపిస్తానండి. నేను మొత్తం వీడియో తీయలేదండి, కానీ పూజ ఎలా చేసుకున్నాను, చీర ఎలా కట్టాను, పూజకి ఎలా అలంకరించుకున్నాను, తాంబూలం ఎలా పెట్టుకున్నాను, ప్రసాదాలు ఎలా పెట్టుకున్నాను, అమ్మవారికి ఎలా తోరణం కట్టుకొని మనము పూజ ఎలా కుంకుమార్చన ఎలా చేసుకొని వ్రతకథ ఎలా చదువుకున్నామో నేను ఈ వ్లాగ్లో నేను పూజా విధానం వ్రతకథ మెయిన్గా చూపిస్తానండి. ఇక్కడ నేను దీపాలు అన్నీ ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాను. అలాగే అమ్మవారి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహం, అన్నీ పూజా సామాన్లు మొత్తం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను పూజ ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటున్నాను, అమ్మవారిని ఎక్కడ నిలుపుకుంటున్నానో అక్కడ పసుపుతో అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. మీరు అమ్మవారిని ఇంట్లో ఎక్కడైనా పూజా గది పెద్దదిగా ఉంటే పూజ గదిలో అయినా నిలుపుకోవచ్చు. లేదంటే అంత ప్లేస్ లేదు అనుకుంటే హాల్లో అయినా మనము అమ్మవారిని నిలుపుకోవచ్చు. ఎందుకంటే మనకి పూజ డెకరేషన్ అంతా చాలా ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి నేను హాల్లో చేస్తున్నానండి. మాకు పూజ గది చాలా చిన్నది కాబట్టి ఇలా హాల్లో అమ్మవారిని నిలుపుకొని మనము పూజ చేసుకోవడానికి, అందరికీ తాంబూలం ఇవ్వడానికి బాగుంటుంది కాబట్టి నేను హాల్లోనే ఇలా అమ్మవారిని నిలుపుకుంటూ పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారికి కావలసినవి ఆల్రెడీ అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నాను. అందుకే నేను అన్నీ పక్కన పెట్టుకొని పూజని స్టార్ట్ చేస్తున్నానండి. ముందు రోజే నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మనము దీపాలు, పూజా సామాగ్రి అన్నీ పొద్దున్నే తెచ్చిపెట్టి ఇంట్లో ఉంచుకున్నాను. తర్వాత నైవేద్యం ప్రిపేర్ చేసుకొని ఆ నైవేద్యం తయారు చేసుకున్న తర్వాత ఇలా పీటలు కూడా కడిగి శుభ్రం చేసుకొని పసుపుతో ఇలా అలంకరించుకొని మనము రెండు పీటలైనా లేకపోతే మీకు ఏదైనా టేబుల్, స్టూల్ ఎలా ఉంటే మీకు అలా మీరు ఎలా అలంకరించుకొని మీ దగ్గర ఇంట్లో ఏమి ఉంటాయో వాటితో మీరు అమ్మవారిని వాటిపైన నిలుపుకోవచ్చండి. ఇలా నేను ఒక చిన్న మన దగ్గర ఇంట్లో చాలా ఇంట్లో పెద్ద బాక్స్ అంటే క్యారీ టైపు పెద్ద ఉంటాయి కదా, బిందె కానీ ఇలాంటి క్యారీ టైప్ అలా ఉన్న వాటిలో నేను ఫస్ట్ చీరని కొత్త చీర తెచ్చుకొని ఇలా కుంచీలన్నీ వేసుకొని ఇలా మా ఇంట్లో పెద్ద స్టీల్ క్యారీ ఉందన్నమాట. దాని లోపల ఇలా చీర మొత్తం కుంచులు వేసుకొని ఇలా లోపలికి దోపేసాను. తర్వాత పైన ఒక ప్లేట్లో మనము బియ్యం వేసుకొని దాని మీద మనము కలశం చెంబు పెట్టుకొని తర్వాత అలంకరించుకుందాము. లేదంటే పక్కన ఒక చిన్న బిందె ఉంది కదా, అలా అయినా పెట్టుకొని మనము చీరని అలంకరించుకోవచ్చండి అమ్మవారికి. తర్వాత నేను అమ్మవారి ఫేస్కి పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత ఇలా చీర మొత్తం కట్టేసి అమ్మవారికి నగలు, వడ్డానం అన్నీ వేసేసి మన ఇంట్లో ఏవేవి ఉన్నాయో మన దగ్గర అన్నీ వేసుకొని ఇలా కలశం చెంబుకి వెనకాల కొబ్బరికాయ పెట్టి దానికి అమ్మవారి ఫేస్ని పెట్టి ఇలా సపోర్ట్ కోసం ఒక చిన్న కట్ట వెనక పెట్టుకొని నేను చీర పైటని ఇలా ముందుకు పెట్టుకొని ఇలా నగలతో అలంకరించుకున్నాను. తర్వాత గాజులు, జడ, పూలు అన్నీ పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకున్నాను. తర్వాత ఈరోజు నేను నైవేద్యం కోసం పులిహోర, బెల్లం పరమాన్నము, కేసరి, బెల్లం పరమాన్నము, కేసరి, తర్వాత శనగలు కొబ్బరితో వేయించుకున్నాను. శనగలు ఉడకబెట్టి కొబ్బరితో వేయించుకున్నాను. తర్వాత పాయసం, తర్వాత పప్పు రసం, తర్వాత పప్పు, తర్వాత పెరుగన్నం ఆల్రెడీ నైవేద్యం తీసి పక్కన పెట్టాను. తర్వాత వైట్ రైస్, పూర్ణం బూరెలు, వడలు, పెరుగు వడలు కూడా చేసి పక్కన పెట్టానండి. ఇవన్నీ అమ్మవారి నైవేద్యం కోసం ఈరోజు నేను నా చేతులతో తయారు చేశానండి. మీకు ఈ రెసిపీస్ అన్నీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇలా అన్ని రెసిపీస్ ఇలా చేసి పెట్టేసుకున్నానండి. తర్వాతే అమ్మవారిని అలంకరించడం స్టార్ట్ చేశాను. చూడండి, ఇలా అమ్మవారికి నగలు, కాసుల హారం అన్నీ వేశాను. మా ఇంట్లో ఉన్నవన్నీ వేసి ఇలా చక్కగా అలంకరించుకున్నాను. తర్వాత అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత కలశం పెట్టుకున్నానండి. నేను కలశం సపరేట్గా పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని కలశం చెంబు పెట్టుకొని అందులో పసుపు, కుంకుమ, నాణాలు,
అక్షింతలు అన్నీ వేసుకొని తమలపాకులు మామిడాకులు పెట్టుకొని కలశం కొబ్బరికాయ పెట్టుకొని తర్వాత గాజులు అమ్మవారికి లక్ష్మీ కాసుతో దారం నల్ల పూసలు అన్నీ వేసుకొని అమ్మవారిని కలశం నిలుపుకున్నాను. కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకున్నాను. తర్వాత ఇలా లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకొని నేను కుంకుమార్చన చేసుకుంటానండి. ఆల్రెడీ అమ్మవారికి పూలు పండ్లు ప్రసాదము తాంబూలము అమ్మవారికి కలశం పెట్టుకున్న తర్వాత తాంబూలము అన్నీ పెట్టేశాను. ఇప్పుడు నేను అమ్మవారికి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని కుంకుమార్చన చేసుకుంటానండి. అమ్మవారికి నేను మీకు చూపిస్తున్నట్లు అమ్మవారిని ఇత్తడి పల్లెలో పెట్టుకొని గవ్వలు పసుపు కుంకుమ గాజులు వైట్ బీడ్స్ రెడ్ బీడ్స్ ముత్యాల మాల కుబేర కుంచము కుబేర కాయిన్స్ పూజా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని నేను కుంకుమార్చన చేసుకుని ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వరలక్ష్మి కథ విందామా? నేను ఈ వ్లాగ్లో వరలక్ష్మి కథ మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. మీరు కూడా నేర్చుకుంటారు కదా, సో అందుకని మనం ఈ కథని స్టార్ట్ చేద్దాము. వరలక్ష్మి వ్రత కథ. పూర్వకాలంలో మగధ దేశంలో చారుమతి అనే సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఉండేది. ఆమె భర్తను అత్తమామలను ఎంతో భక్తితో సేవిస్తూ ధర్మబద్ధంగా జీవించేది. ఆమె భక్తికి సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఒకరోజు చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చింది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు. ఈ వ్రతం వల్ల నీకు మరియు నీ కుటుంబానికి సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి అని అమ్మవారు అనుగ్రహించారు. మరుసటి రోజు చారుమతి తన స్వప్నాన్ని భర్తకు అత్తమామలకు మరియు ఇతర స్త్రీలకు తెలియజేసింది. అందరూ ఎంతో భక్తితో వరలక్ష్మి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రావణ శుక్రవారం రోజు చారుమతి ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి మంగళ స్నానం చేసి పసుపుతో గణపతిని పూజించింది. అనంతరం కలశాన్ని ఏర్పాటు చేసి అందులో పవిత్ర జలాన్ని నింపి మామిడాకులు కొబ్బరికాయతో అలంకరించి కలశాన్ని శ్రీ వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించింది. చారుమతి మరియు ఇతర స్త్రీలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడోపచార పూజలు నిర్వహించి తోరం కట్టుకుని వ్రతకథను విన్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చారు. వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి మరియు అక్కడ ఉన్న స్త్రీలు తమ ఇళ్లకు వెళ్లారు. ఆ రోజు నుంచి వారి కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు సౌభాగ్యం వృద్ధి చెందాయి. చారుమతి యొక్క భక్తిని ప్రసన్నమైన శ్రీ వరలక్ష్మీదేవి ఆమెకు మరియు ఆమె కుటుంబానికి ఎల్లప్పుడూ కాపాడుతూ అనుగ్రహించింది. ఈ విధంగా శ్రీ వరలక్ష్మీదేవిని భక్తితో పూజించిన వారికి అష్టలక్ష్ముల అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని పురాణ విశ్వాసం. ఈ వరలక్ష్మీదేవి కృపకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవి జై. ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ సమాప్తమండి. ఇలా ఈ కథని చదువుకుంటూ మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు మన ఇంటిలో విరజిల్లుతాయండి. నేను ఇలా సింపుల్గా మీరు ఫోటోలో చూడొచ్చండి. వ్రతకథ మొత్తం ముగించిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన కూడా పూర్తయింది. తర్వాత ఇలా అక్షింతలు పూలు పసుపు కుంకుమ అమ్మవారి మీద మనము అమ్మవారికి సమర్పిస్తూ మనము ఈ వ్రతకథని చదువుకుంటూ మనము పూజని ముగించచ్చండి. మనము పూజ చేయకముందే మనము తోరణం కట్టుకోవాలండి. మీకు ఫోటోలో సరిగా కనిపించకపోవచ్చు. నేను ఇలా తోరణాలు వచ్చి 3 తోరణాలు కట్టుకోవాలండి. తోరణం వచ్చి ఒక్కొక్క తోరణంకి 9 ముడులు ఉండాలి. పువ్వులతో పాటు అయినా 9 ముడులు ఉండాలి. అలా అమ్మవారికి ఒక తోరణము మనకొక తోరణము తర్వాత తాంబూలం ఇచ్చే ఎవరికైనా పెద్ద ముత్తైదుకు ఒక తోరణము సమర్పించాలండి. తర్వాత తాంబూలంలో ఆకు వక్క గాజులు పసుపు కుంకుమ పూలు అమ్మవారికి చీర జాకెట్టు సమర్పించుకున్నానండి. తర్వాత మన ఇంట్లో ఉన్న మన స్తోమతకు తగ్గ డబ్బులు కూడా అమ్మవారి ముందు పెట్టుకొని ఇలా మనం ఇంట్లో చేసిన నైవేద్యాలు పూలు పండ్లు ప్రసాదం అన్నీ అమ్మవారికి సమర్పించుకున్నానండి. అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి దీపాలతో పూలతో అలంకరించుకొని పక్కన దీపాలన్నీ వెలిగించుకున్నానండి. నేను పొద్దున నాకు వీలు కాలేదండి, ఇంట్లో ఉన్న పనులు చిన్నపిల్లలు ఉన్నారు. సో నేను ఈవినింగే పూజ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు పొద్దునైనా సాయంత్రం అయినా రావుకాలం యమగండం అలా దుర్ముహూర్తాలు లేని టైంలో పూజకి అనుకూలం ఉన్న టైంలో మీరు పూజని చేసుకోవచ్చు.
ఇలా అమ్మవారిని అలంకరించుకోవాలి. తర్వాత తాంబూలం అన్నీ అమ్మవారికి సమర్పించుకొని తర్వాత కలశం పెట్టుకొని అమ్మవారిని మనము ఆవాహన చేసుకొని పూజని ప్రారంభించుకొని వ్రతకథ చదువుకొని తర్వాత తోరణం కట్టుకొని వ్రతకథ చదువుకొని మనము పూజని ముగించవచ్చండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నైవేద్యం అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని పూజలు, నైవేద్యాలు, చక్కటి వంటలతో నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. మీకు ఈ వ్లాగ్ నేను పూజ హడావిడిలో పడి సరిగా తీయలేదు, అంటే మొత్తం నేను షూట్ చేయలేకపోయానండి. అందుకని మీకు ఇలా ఫోటోలు పెట్టి చూపిస్తున్నాను. తర్వాత పూజ ముగిసిన తర్వాత అయినా పర్వాలేదు, తర్వాత పూజ స్టార్ట్ చేయకముందైనా కూడా మీరు మీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత పూజని స్టార్ట్ చేయొచ్చు, లేదంటే పూజ అయిపోయిన తర్వాత అయినా మీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చండి. ఇలా మా ఇంట్లో సింపుల్గా అమ్మవారికి అన్ని నైవేద్యాలు సమర్పించుకొని ఇలా నేను వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో చేసుకున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.